హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము బహుళ నిష్పత్తి మరియు సూచికా భిన్నం గురించి చెప్పుకుందామని చిన్న టాపిక్ అనమాట ఇది. మరి ముందుగా మీకు తెలియని నిష్పత్తి ఏంటని చెప్పండి. నిష్పత్తిని మనం ఏమంటాం, మనం రేషియో అని చెప్తాం మనము. మరి రేషియో అంటే అర్థం ఏం చెప్పండి. సో ఒకే ప్రమాణంలో ఉన్నటువంటి రెండు రాశులను పోల్చడాన్నే నిష్పత్తి అని అంటారు. నిష్పత్తిలో రేషియో అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఒక రాశి ఏ మరొక రాశి బి అయినట్లయితే వీటి నిష్పత్తిని ఏమని రాస్తాం, మనము A:B రాస్తాం. మనం వీటి రేషియోని మనము A:B రాస్తాం అనమాట. మనం ఇందులో ఏ అంటే అర్థమైంది, ఇక్కడ ఏ అంటే మనకు పూర్వపదం అనమాట. సో బి అంటే అర్థమైంది ఇక్కడ పరపదము. పూర్వపదం అంటే అర్థమైంది మొదటి పదం అనమాట ఇది. సో పూర్వపదం అని అంటారు. దీని ఏమంటారు, దీన్ని సో పరపదం అని అంటారు. మరి ఇంగ్లీష్ ఏమంటారంటే యాంటిసిడెంట్, అదేవిధంగా కాన్సిక్వెంట్ అని అంటారు. దీన్ని యాంటిసిడెంట్ తర్వాత కాన్సిక్వెంట్ అనమాట. పూర్వపదము తర్వాత పరపదం అనమాట. ఈ విధంగా రాస్తాం మనము సో రేషియోలో. అదేవిధంగా మరి A:B ఏదైతే ఉంటుందో A:B యొక్క విలోమ నిష్పత్తి, విలోమ అంటే అర్థమైంది తిప్పి రాయడం అన్నమాట. విలోమ నిష్పత్తి అప్పుడు ఏమైతే చెప్పండి దీన్ని, సో B:A రాయడము జరుగుతుంది. చూడండి, A:B యొక్క విలోమ నిష్పత్తి ఎంత మనకి, విలోమ నిష్పత్తి B:A సమానం కావడం జరుగుతుంది. వీటికి యూనివర్సల్ రేషియో అనమాట అది. అయితే తర్వాత మనకి నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ టాపిక్ ఇక్కడ మనకంటే సో బహుళ నిష్పత్తి అనమాట, కాంపౌండ్ రేషియో అనమాట. మరి బహుళ నిష్పత్తి అంటే ఏంది, మనకి ఇచ్చినటువంటి ఏవైనా రెండు నిష్పత్తులు ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ A:B ఒక నిష్పత్తి, అదేవిధంగా C:D ఒక నిష్పత్తి, రెండు నిష్పత్తులు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి పూర్వ పదాల లబ్ధము అంటే మొదటి పదాల లబ్ధము, తర్వాత సో చివరి పదాల లబ్ధము, ఆ రెండు గుణిస్తే వచ్చేటువంటి నిష్పత్తిని ఇచ్చినటువంటి నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అంటారు. అంటే అర్థమైంది ఇక్కడ పూర్వ పదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధము. అంటే అర్థమైంది ఇక్కడ A:C ఈస్టు B:D చేస్తే ఈ వచ్చేటువంటి ఈ విలువను ఏమంటారంటే A:B మరియు C:D ల యొక్క బహుళ నిష్పత్తి అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. అంటే మొదటి పదము గుణించి రెండో పదం గుణించి మధ్యలో మనం ఈస్టు పెట్టినా మనకి ఏమొస్తుంది, అప్పుడు మనకు రేషియో అనేటువంటిది వస్తుంది ఇక్కడ. సో ఇదేంటి ఇక్కడ, ఇది పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధం కాబట్టి దీని ఏమంటారంటే ఇచ్చినటువంటి వాటి యొక్క కాంపౌండ్ రేషియో లేదా బహుళ నిష్పత్తి అనడము జరుగుతుంది అనమాట. వీటిపై కొన్ని లెక్కలు ఉన్నాయి, చూద్దాం మనము. చూడండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి ఇక్కడ 3:4 మరియు 5:6 బహుళ నిష్పత్తి ఎంత అన్నది ఇక్కడ. సేమ్ ఇంతకుముందు మనం చెప్పినటువంటి రేషియో ప్రకారం అనమాట. మరి 3:4 అంటే అర్థమైంది ఇక్కడ మనం మొదటి నిష్పత్తి A:B తీసుకుంటే మనం ఎంత ఇక్కడ మనకు 3:4 అనమాట. అదేవిధంగా రెండో నిష్పత్తి C:D అంటే ఎంత సమానం చెప్పి ఇక్కడ మనకు 5:6కు సమానం కావడం జరిగింది. మరి వీటి బహుళ నిష్పత్తి అంటే ఏమొస్తుంది చెప్పండి, పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం కాబట్టి A:C ఈస్టు B:D కాబట్టి 3 ఎంత చెప్పండి, 3 15 ఈస్ట్ ఎంత చెప్పండి 4 సో 24కు సమానం కావడం జరిగింది. అప్పుడు మనకి ఏమొస్తుంది, వీటికి రెండు కూడా 3 యొక్క గుణిజాలు కాబట్టి 3 ఎక్కలు పోతాయి కాబట్టి సో 3 15 3 24 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 5:8కి సమానం కావడము జరిగింది. ఇది ఏం చెప్పండి 3:4 మరియు 5:6 యొక్క బహుళ నిష్పత్తి కావడము జరిగింది. మరి సెకండ్ క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ, సిద్ధి చూడండి ఇక్కడ 2:3 మరియు 5:7 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి ఎంత అని ఇక్కడ. మరి మొదటి నిష్పత్తి ఏం చేయాలి, మనం అదే విధంగా తీసుకుంటాం మనం కాబట్టి 2:3 మరి రెండో నిష్పత్తి ఏమి ఇచ్చినప్పుడు ఇక్కడ 5:7 అంట. కానీ ఈ నిష్పత్తి కాబట్టి ఏం చేయాలి, మనం ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి తీసుకోవాలంట మనం. సో ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అన్నాడు కాబట్టి దాని యొక్క విలోమ నిష్పత్తి ఎంత చెప్పినప్పుడు తిప్పి రాస్తాం మనం. కాబట్టి ఏమొస్తున్నప్పుడు మనకు 7:5 రావడము జరుగుతుంది అన్నమాట. కాబట్టి వీటికి ఏం కావాలి మనకు బహుళ నిష్పత్తి అంటే మనకు పూర్వపదాలు గుణిస్తాం మనం. 2 ఎంత చెప్పండి 14 అవుతుంది. తర్వాత ఈస్టు సో 3 ఎంత చెప్పండి 15 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 14:15కు సమానం కావడము జరిగింది. తర్వాత మూడో ప్రాబ్లం చూడండి. ఎగ్జామ్ మనకి ఇటువంటి ప్రాబ్లం చాలాసార్లు రావడం జరుగుతుంది మనకు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ ఉన్నప్పుడు కానీ లేకుంటే మనకి సంథింగ్ ఏదో చర్రాసి వచ్చినప్పుడు ఆ విలువ ఎంత అని కనుగొంటాడు ఇక్కడ మనకు. అయితే చూడండి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ 5:8 మరియు 3:7 నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. కానీ మనకి ఇచ్చినటువంటి నిష్పత్తులు ఏమని చెప్పండి ఇక్కడ 5:8 తర్వాత ఇంకో నిష్పత్తి ఎంత 3:7 అంట. వీటి బహుళ నిష్పత్తి ఫస్ట్ కనుక్కుందాం మనము. మరి వీటి బహుళ నిష్పత్తి మనకి ఏమొస్తుంది చెప్పండి, పూర్వపదాలు లబ్ధం కాబట్టి 5:15 ఈస్టు నెక్స్ట్ అని చెప్పండి 8:56కు సమానం కావడం జరిగిందట. ఇది ఏంటి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి నిష్పత్తుల ప్రకారం మనం కనుక్కుంటే వచ్చినటువంటి బహుళ నిష్పత్తి. కానీ లెక్క ప్రకారం మనకి ఇచ్చిన బహుళ నిష్పత్తి ఎంతో చెప్పండి ఇక్కడ 45:x అంటే ఇవే విలువల యొక్క నిష్పత్తి ఎంత అంటే బహుళ నిష్పత్తి ఇంతకు సమానం అంటే. కాబట్టి ఏం చేస్తాం మనము ఈ రెండు విలువలు కూడా సమానం చేసుకుంటే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్. అయితే ఇక్కడ మనం ఈజీగా చేయొచ్చు మనము. మరి పూర్వపదం మనకి ఎంత ఉంది ఇక్కడ 15:45 ఉంది ఇక్కడ. కాబట్టి 15ను 3 రెట్లు చేస్తే మనకి ఏమొస్తుంది 45 వస్తుంది. కాబట్టి రెండో పదాన్ని కూడా ఏం చేస్తాం మనం 3 రెట్లు చేస్తే మనకు వచ్చేటువంటిదే ఎక్స్ యొక్క విలువ కావడము జరుగుతుంది. కాబట్టి అలా చేయొచ్చు మనం. అయితే మనం లెక్క ప్రకారం చేద్దాం మనము. ఈ నిష్పత్తికి సమానం కాబట్టి 45:x కూడా ఏం రాసుకుంటాం మనము 15:56గా రాసుకుంటాం మనము. మరి దీని నుంచి
దీని నిష్పత్తి అంటే రాసాం 45/x అని రాసుకోవచ్చా. 45/x ఎంత అయిపోయినప్పుడు 15/56కి సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తాం మనము లవాలు క్యాన్సల్ చేసుకోవచ్చు మనము. కాబట్టి 15 ఎక్కం 15, 15 3 45, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 3 × 56. చూడండి ఇక్కడ 56 × 3, 3 × 56 ఈక్వల్ ఎంత మనకు x × 1 అంటే x వస్తున్నాడు. కాబట్టి x మనకి ఎంత అంటే ఇప్పుడు 56 3 ఎంత వస్తుంది 168 రావడము జరిగింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరిగింది. ఇంకా లేదంటే సింపుల్గా చూడండి ఇక్కడ 45:x = 15:56 ఉన్నాయి ఇక్కడ. మరి మొదటి పదం 45, ఇక్కడ 15 ఉంది ఇక్కడ. ఈ మొత్తాన్ని ఇప్పుడు దేంతో గుణిస్తే మనకి ఇది 45తో చెప్పినప్పుడు 3తో గుణించాలి. కాబట్టి 3 × 15 ఎంత అయిపోయింది 45 వస్తుంది. 3 × 56 ఎంత 168 వస్తుంది. కాబట్టి 45:x కూడా 45:168. కాబట్టి మనకి x ఎంత అంటే 168కు ఇలా కూడా సమానము చేసుకోవచ్చు మనం. సో ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం కూడా సో 7:5 మరియు 8:xల బహుళ నిష్పత్తి 84:60 అయితే x విలువ ఎంత అన్నాడు ఇక్కడ. సో ఇందులో కూడా x కనుక్కున్నాం మనం. కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేది. ఫస్ట్ ఏం చేస్తాం, మనకి నిష్పత్తులు ఏమని ఇచ్చినాడు ఇక్కడ 7:5, ఇంకోటి ఏమంటే 8:x అంట. వీటి బహుళ నిష్పత్తి అయితే ఇక్కడ మనకి 84:60 అనమాట. అయితే ఫస్ట్ నిష్పత్తులు రాసుకుందాం మనము. 7:5 తర్వాత 8:x కాబట్టి మరి వీటి బహుళ నిష్పత్తి ఎంత చెప్పండి. సో 8 ఏళ్ళ 56 ఈస్ట్ ఎంత చెప్పండి 5 × x ఎంత 5x అనమాట. కాబట్టి ఇది మనకు వచ్చినటువంటి బహుళ నిష్పత్తి. మరి లెక్క ప్రకారం ఎంత 84:60 కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ. సో 84:60 అంటే ఏం రాస్తాం మనము 84/60 రాసుకోవచ్చు, డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 56:5x అంటే ఏం రాస్తాం మనము 56/5xగా డైరెక్ట్గా రాస్తుంది ఇక్కడ నేను. తర్వాత చూడండి ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనము. ఈ రెండు ఏం చెప్పిన మనకి 2 కూడా 12కు గుణించాలి. కాబట్టి 12 × 5 = 60, 12 ఏళ్ళ 84 సమానం అవుతుంది. తర్వాత ఇక్కడ 5 క్యాన్సల్ అయిపోతే తర్వాత ఏముంది ఇక్కడ 7 ఎక్కం 7, సో 7 × 56. ఇక్కడ మనకి ఏం లేదు, ఓన్లీ 1 మాత్రమే ఉంది ఇక్కడ. కాబట్టి x × 1 ఎంత చెప్పండి x అవుతుంది. అక్కడ ఏమని చెప్పండి ఇక్కడ కేవలం 8 ఉంది. కాబట్టి మనకి x అనేటువంటిది సో 8కు సమానం కావడము జరిగింది. తర్వాత మరో ప్రాబ్లం చూడండి. సో ఇది కూడా చూడండి ఇక్కడ 3:4 మరియు 4:5ల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయితే x విలువ ఎంత అన్నది ఇక్కడ. అయితే మనకి ఇచ్చినట్టు ఏముంది ఇక్కడ 3:4 అంట. మరి రెండో నిష్పత్తి ఏముంది ఇక్కడ మనకి 4:5 అంట. కానీ 4:5 కాకుండా మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ 4:5ల విలోమ నిష్పత్తి అన్నాడు. మరి విలోమ అంటే ఏం చేస్తాం తిప్పి రాస్తాం. కాబట్టి మనము ఏం రాస్తాం ఇక్కడ మనము 5:4. కాబట్టి వీటి ఫస్ట్ బహుళ నిష్పత్తి కనుక్కున్నాం మనము. 3 ఎంత చెప్పండి 3 5 15, తర్వాత 4 4 ఎంత 16 అనమాట. కాబట్టి మనం వీటి యొక్క నిష్పత్తి కనుక్కుంటే మనకు వచ్చింది ఏంటంటే బహుళ నిష్పత్తి 15:16 అనమాట. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి బహుళ నిష్పత్తి మనకి ఎంత ఉంది ఇక్కడ 45:x ఉంది. కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తాం మనము సేమ్ ఇంత మీకు చెప్పినా నేను ఆల్రెడీ 15:16 ఈక్వల్ టు మనం ఏం చేస్తాం మనము 45:xకి సమానం చేసుకుంటే అయితే ఇక్కడ మనకు ఈ మొదటి పదం రెండు కూడా గుణించాలి. కాబట్టి 15 గుణించి 45 కాబట్టి ఏం చేస్తాం మనము ఇది కూడా 45గా మారాలంటే సింపుల్గా చేసింది మనము 3 చేత గుణిస్తాం. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు 3 15ల 45, తర్వాత 3 16ల 48 ఈక్వల్ ఎంత అయిపోయినప్పుడు 45:x. కాబట్టి అప్పుడు x ఎంత అయిపోయినప్పుడు 48కి సమానం కావడము జరుగుతుంది. దేర్ఫోర్ x ఎంత అంటే 48. లేకుంటే మనము ప్రాసెస్ ప్రకారం కూడా మనం 15/16 రాసుకొని ఈక్వల్ టు 45/x రాసుకొని కూడా చేయవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు ఇక్కడ మనకు. అయితే ఇక్కడ వీటికి గుణించాలి కాబట్టి సింపుల్గా చేస్తాం. ఒకవేళ గుణించాలి కాకుంటే మనము సేమ్ పద్ధతి ప్రకారమే చేసుకోకపోవడము జరుగుతుంది అనమాట. తర్వాత టాపిక్ మనం చిన్న టాపిక్ సూచిక భిన్నం చూద్దాం మనము. మరి సూచిక భిన్నం అంటే మామూలుగా దీనిపైన కూడా లెక్కలు మనకు వస్తూ ఉంటాయి ఎగ్జామ్ మనకు సాధారణంగా. సో మనకు పటం ఇచ్చిన తర్వాత పటంలో 1 సెంటీమీటర్ ఈక్వల్ ఎంత అయితే నిజ దూరం ఎంత, తర్వాత పటంలో దూరం ఎంత అనేటువంటి క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకు ముందుగా ఏం చేయాలి మనకు సూచిక భిన్నం అంటే మామూలుగా మనకు సో కొన్ని ఇక్కడ విలువలు మీకు తెలుసు కదా. 1 కిలోమీటర్ ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది అనమాట. దీని నుంచి మరి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్కి సమానం చెప్పినప్పుడు సో 1000 × 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు చెప్పండి సో 100 సెంటీమీటర్లు. కాబట్టి అప్పుడు ఏం చెప్పండి 1000 × 100 అంటే ఎంత మొత్తము 1,00,000 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. 1 × 1 1 ఇక్కడ 5 zeros రాసిన ఇక్కడ. తర్వాత ఇది సెంటీమీటర్ కాబట్టి 1 కిలోమీటర్ ఎంత చెప్పండి ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. లేకపోతే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 అంటే 1,00,000 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. అదేవిధంగా మిల్లీమీటర్ల మార్క్స్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఇంటూ 10 చేస్తాం అంతే. మనం 1 సెంటీమీటర్ అంటే ఎంత 10 మిల్లీమీటర్లు. కాబట్టి అప్పుడు ఏమైతే 1 సున్నా ఇంకా పెరుగుతుంది ఇక్కడ మనకి. సో 1 అంటే మొత్తం ఎంత ఇప్పుడు 10 lakhs అనమాట. 10 lakhs మిల్లీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 సెంటీమీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs మిల్లీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. సో
ఇంతకుముందు టెట్లో కూడా మీకు ఎగ్జామ్ రావడం జరిగింది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీమీటర్లు అంటే సింపుల్గా మనకి ఇచ్చినట్టు ఆన్సర్ ఏమంటే ఇక్కడ దీని వచ్చిన మనకి ఆన్సర్ అంటే అక్కడ మనకి ఆప్షన్ ఏముందంటే 10⁶ అనమాట. ఆన్సర్ 10⁶ మిల్లీమీటర్లకు సమానమని ఇది మనకి ఆప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత దీనిపైన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముందంటే ఒక పటం స్కేలు 1:50,000గా ఉంది. 2 పట్టణాల మధ్య నిజ దూరం 150 కిలోమీటర్లు. అయితే పటంలో దూరం ఎంత అని అడిగింది. దీని అర్థం ఏం చెప్పండి. ఇక్కడ 1:50,000 అంటే పటంలో మనం 1 సెంటీమీటర్ తీసుకొని నిజంగా దూరం ఎంత మనకు 50,000 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ. సో పటంలో దూరము తర్వాత నిజ దూరం అనమాట. ఇక్కడ నిజ దూరం అనమాట. మరి పటంలో మనకు 1 సెంటీమీటర్ ఉంటే ఎంత అయిపోయినప్పుడు నిజ దూరం ఎంత అంటే మనకు అప్పుడు సో 50,000 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. అయితే చూడండి ఇక్కడ మనకు ఏమిచ్చింది ఇక్కడ. సో దూరం కిలోమీటర్లు ఇచ్చినాడు కాబట్టి ఏం చేస్తానంటే నేను ఇక్కడ నిజ దూరాన్ని నేను సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు నిజ దూరం ఏం చేస్తానంటే నేను 50,000 సెంటీమీటర్ ఉంది. అది ఇచ్చి మనము మీకు ఇందాక చెప్పినాను 1 కిలోమీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు చెప్పండి 1,00,000 సెంటీమీటర్లు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ 50,000 లక్షల 50,000 ఎంత చెప్పండి సగం కాబట్టి మరి 50,000 సెంటీమీటర్లు ఏం రాసుకోవచ్చు మనము ½ కిలోమీటర్గా రాసుకోవచ్చు మనం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 సెంటీమీటర్స్ అనమాట. మరి 50,000 సెంటీమీటర్స్ అంటే ఎంత ఇప్పుడు ½ కిలోమీటర్ సమానం అవుతుందా అదే రాసిన చూడండి ఇక్కడ. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ½ కిలోమీటర్ అనమాట. కానీ మనకేమడిగింది ఇక్కడ 150 కిలోమీటర్స్ ఉంటే పటంలో దూరం ఎంత అన్నాడు. మరి పటంలో దూరం ఎంత మనకు కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ దూరం అనుకుంటే నేను ఎక్స్ సెంటీమీటర్ దూరం అనుకుంటా. మరి ఎక్స్ సెంటీమీటర్ దూరం ఎంత కావాలి ఇప్పుడు మొత్తం మనకు 150 కిలోమీటర్లకు సమానం కావడం జరుగుతుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ పటం ప్రకారం 1 సెంటీమీటర్లో ½ కిలోమీటర్ 1 సెంటీమీటర్ అనమాట. మరి 150 కిలోమీటర్లు అయితే ఎన్ని సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ x ఇంటూ 1/2 అప్పుడు ఏమొస్తుంది. సో x ఇంటూ 1/2 సో ఈక్వల్ అని చెప్పండి ఇక్కడ 150 ఇంటూ 1 ఎంత 150 వస్తుంది ఇక్కడ. కాబట్టి మరి 2 అక్కడ పోతే ఏం చేస్తారు గుణిస్తారు కాబట్టి x ఇంటూ 1 x అవుతుంది. మరి 2 ఇంటూ 150 ఎంత చెప్పండి 300 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు x అంటే సెంటీమీటర్లు కాబట్టి x మనకి ఎంత అప్పుడు 300 సెంటీమీటర్లో మారడము జరిగింది. అంటే అర్థమైంది ఇక్కడ పటంలో 1 సెంటీమీటర్ మనకు ½ కిలోమీటర్ అయితే 300 సెంటీమీటర్లు అయితే ఎంత అప్పుడు మనకు 150 కిలోమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. ఈ విధంగా చేయాలా ఇక్కడ డైరెక్ట్ చెప్పొచ్చు మనం. అయితే సో మనకి ప్రాసెస్ కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏమంటే ఒక పటం స్కేలు 1:30,000 ఒక పటం స్కేలు 1:30,000గా కలదు. పటంలో 2 పట్టణాల మధ్య దూరము 4 సెంటీమీటర్లు అయినా నిజ దూరము ఎంత అన్నది ఇక్కడ. అయితే చూడండి ఇంతకుముందుకు రాద్దాం మనము. సో పట దూరము తర్వాత నిజ దూరం అనమాట. మరి పటంలో ఎంత ఉంది ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్ మనకి ఎంత ఉంది ఇక్కడ 30,000 సెంటీమీటర్లకు సమానం అనమాట. అయితే మనకేమిచ్చింది ఇక్కడ పటంలో 4 సెంటీమీటర్లు ఉందంట. పటంలో 2 పట్టణాల మధ్య దూరము 4 సెంటీమీటర్ కాబట్టి 4 సెంటీమీటర్స్ అయితే ఎంత దూరం అన్నాడు దాన్ని ఎక్స్ అనుకుంటాం మనము. కానీ మళ్ళీ ఏం చెప్పిన తర్వాత దాన్ని మనం కిలోమీటర్ చెప్పాలంట. ఫస్ట్ అయితే మనం సెంటీమీటర్లకు అనుకుందాం మనము. మరి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ x ఇంటూ 1 సో x అవుతుంది. ఈక్వల్ ఎంత చెప్పినప్పుడు 4 ఇంటూ 30,000 మనకు ఎంత వస్తుంది మొత్తం మనకు 3 4 12 కాబట్టి సో 12 4 0 కాబట్టి 1 2 3 4 కాబట్టి మనకు నిజ దూరం మనకి ఎంతకు సమానం అంటే సో ఎంత చెప్పండి ఇక్కడ 1,20,000 సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమంటే ఇక్కడ పటంలో 1 సెంటీమీటర్ మనకు 30,000 సెంటీమీటర్లకు సమానమైనట్లయితే 4 సెంటీమీటర్లు ఎత్తేటప్పుడు మనకు 1,20,000 సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. కానీ మనకేమడిగింది ఇక్కడ సో కిలోమీటర్లో ఎంత అన్నాడు కాబట్టి ఏం చేస్తాం మనము మనకు తెలుసు ఆల్రెడీ 1 కిలోమీటర్ అంటే చెప్పండి 1,00,000 సెంటీమీటర్లకు సమానం కాబట్టి మరి 1 సెంటీమీటర్ అంటే ఏం చేస్తాం మనం కిలోమీటర్ మార్చాలంటే 1,00,000 చేత భాగించాలి. కాబట్టి 1,20,000 ఎంత చెప్పండి 1,00,000 అనమాట ఇక్కడ. మరి చేసేమొస్తుంది అప్పుడు సో 4 zeros క్యాన్సల్ అప్పుడు ఏముంది ఇక్కడ మనకు 12/10 ఉంటుంది. 12/10 అంటే ఏమొస్తుంది చెప్పండి 1.2 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ ఏం చెప్పి 1,20,000 సెంటీమీటర్లు అన్నా ఒకటే 1.2 కిలోమీటర్లు అన్నా కూడా ఒకటి. కాబట్టి పటంలో నిజ దూరం ఏంటంటే కిలోమీటర్లు 1.2 కిలోమీటర్స్కి సమానం కావడము జరిగింది. ఇవి బహుళ నిష్పత్తి అదేవిధంగా సూచిక భిన్నం కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.